నమిలిండని బూట్లు, మా హీరోయిన్ రుద్దుకుందని సబ్బు, పలానా యాక్టర్ నమిలిండని పాన్ మసాలా, గా సెలబ్రిటీ ప్రచారం చేసిందని షాంపూలు కొన్నారనుకో నెత్తికి చేతులు పెట్టే కథ కావచ్చు సుమా. ఆవు మరి ఆ కంపెనీ తోటి వాళ్ళకేం సంబంధం ఉండదు. నిమిషం యాక్టింగ్కు ఇంత అని పైసలు గుంజుడే కానీ అది మంచిదా చెడ్డదా రేపేమన్నా నష్టం చేస్తుందా అనేది గివేం పట్టించుకోరు. గట్ల చేసినందుకే తోపు యాక్టర్ మీద కేసు అయింది. మళ్ళా రావాలని నోటీసులు పంపగానే సరేనని ఈడీ ఎంక్వైరీకి వచ్చిండు యాక్టర్ ప్రకాష్ రాజ్ సారు. బెట్టింగ్ యాప్ ఎందుకు పబ్లిసిటీ చేసినావు, రూల్స్ ప్రకారం తప్పని తెలియదా, ఎంత తీసుకున్నావు, చెక్కులా నోట్లా, పైకం ఏం చేసినావు, ఎండ్ల పెట్టుబడి పెట్టినావు అని 5 గంటలు ఇంటర్వ్యూ చేసిరాట. లోపట ఏం చెప్పిండో గానీ బయటకు వచ్చినాక గిది మాట. ఇలా అప్పుడు చేశాను, అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు. అండ్ నాకు ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు, ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదు. అంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి తప్పని తెలిసి పైసలు తీసుకోలేదట సారు. కంపెనీ తోటి అగ్రిమెంట్, బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ ఇచ్చిండట ఈడీ ఆఫీసర్లకు. అట్లనే గీ సందేశం ఇచ్చిండు బెట్టింగ్ బాబులకు. దయచేసి బెట్టింగ్ యాప్స్ మీద ఆడకండి, మీరు స్వయంగా సంపాదించే దారి చూసుకోండి. ఈ ముక్క ఇప్పుడు చెప్తున్నారు కానీ మీ సినిమాలు సెలబ్రిటీలు పబ్లిసిటీ చేసిన యాప్లు చేయవాటికే బెట్టింగ్లు పెట్టి ఎందరో సంసారాలాగమైనాయి, కొందరు పానాలు గిన తీసుకున్నారు సారు. మరి గాముచ్చటేంది తర్వాత మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ. ఓకే, ఏ మాట కా మాట నేను రాను, నాకు టైం లేదు అనుకుంటా కోర్టు పోకుండా సీదా విచారణకు వచ్చేండు. ఇక బుధవారం నాడు విజయ్ దేవరకొండ, 11 నాడు రానా, 13 నాడు మంచు లక్ష్మక్క, ఇట్లా 29 మంది వచ్చేది ఉంది. ఇట్లా మాట్లాడి పంపించుడేనో లేకుంటే ఏమన్నా యాక్షన్ ఉంటుందో గానీ బెట్టింగ్ లో పైసలు పెట్టమన్న యాక్టరే తప్పంటున్నాడు. కాబట్టి మీరు కూడా బంద్ చేయండి మరి.